నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. ఇవన్నీ కాదు కానీ నీ మట్టుకు నువ్వు క్రీస్తు పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీకు స్వస్థత అనేది కలుగుతుంది. ఎంతో మంది రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసంతో ఆయన ముట్టింది. ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన మీద అత్తరు పోసి ఆయన పాదాలు కడిగి ఆ పాదాలు తలతో తుడిచింది. ఆమె ఎక్కువగా ప్రేమించింది గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న చోట, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన చోట, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన చోట జరిగే విషయాలు, అద్భుతాలు చూశారో ఏ విధంగా ఉన్నాయో. వీళ్ళిద్దరూ శత్రువులు, హేరోదు పిలాతు శత్రువులుగా ఉన్నవారు మిత్రులయ్యారు. జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు రక్షణ ఇంటికి వచ్చిన అతను మారిండు. తర్వాత రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసంతో ముట్టినప్పుడు ఆమె స్వస్థత అనేది కలిగింది. తర్వాత మరి ఇంకా ప్రతి ఒక్క చోట కూడా ఎంతమంది అయినా సమరస్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె తప్పులు చెప్పినప్పుడు ఆమె మారు మనసు పొందింది. దొంగ యేసుక్రీస్తు ప్రభువుని చూడంగానే ఆయన కూడా ఏం పొందాడనంటే మారు మనస్సు అనేది పొందాడు. మరి ఈ రోజున నువ్వు మారట్లేదు అని అంటే, మార్పు చెందట్లేదు అని అంటే, నీకు స్వస్థత కలగట్లేదు అని అంటే, నీకు ఆనందం లేదు అని అంటే నువ్వు క్రీస్తుని అంగీకరించలేదు. క్రీస్తు ఇంకా నీ హృదయంలోనికి రాలేదు. క్రీస్తుని నువ్వు అంగీకరిస్తే, ఆయన నీ హృదయంలోకి వస్తే ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. ఆయన నీతిమంతుడు కనుక నువ్వు నీతిగా జీవిస్తావు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీలో ఉన్నారో లేదో నువ్వు ప్రశ్నించుకోండి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇదిగో నాలో క్రీస్తు ఉంటే క్రీస్తు లక్షణాలు కనబడతాయి. ఆయన ఒక బాధ్యత కలిగి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఈ రోజున కుటుంబంలో యజమానుడు క్రీస్తుని నమ్ముకొని ఒక బాధ్యతగా ఉండాలి అనుకున్నా కానీ, బాధ్యతగా ఏదైనా చెబుతున్నా కానీ, భార్య కానీ, ఇంట్లో ఉన్నవారు కానీ వాళ్ళకి నచ్చదో. అవి నచ్చట్లేదు అంటే ఎందుకనంటే క్రీస్తు మీలో లేడు కాబట్టి. క్రీస్తు మాట చెబుతుంటే మీకు మంట కలుగుతుంది, నొప్పి కలుగుతుంది. క్రీస్తు నీలో ఉన్నప్పుడు ఎలా ఉంటామనంటే ఏ విధంగా ఉంటుందంటే ఆయన లక్షణాలు నీలో కనపడతాయి. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కానీ క్రీస్తుని అంగీకరించినప్పుడు అక్కడ క్రీస్తు ప్రేమ అనేది కనబడుతుంది. ఇప్పుడు నీలో క్రీస్తు ఉన్నాడో లేడో నువ్వు పరీక్షించుకో. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఒక చాటకు వెళ్ళినప్పుడు, ఒక చాట ఉన్నప్పుడు జరిగిన విషయాలు చూశారా? అద్భుతాలు చూశారా? భయంకరమైన వ్యక్తులే ఏమైపోయారు? మారిపోయారు. భయంకరమైన వ్యక్తులు. పిలాతు, హేరోదు, సిలువలో ఇద్దరు దొంగలు. ఒక దొంగ మారిండు. జక్కయ్య, ఇంకా చాలా మంది క్రీస్తును అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు అక్కడ అద్భుతం అనేది జరుగుతుంది. నీ మనస్సు మారిపోతుంది. ప్రశాంతంగా ఉంటావు. నువ్వు ప్రశాంతంగా ఉంటావు. చేసే పని కానీ ప్రతి ఒక్కటి కూడా ఏదైనా ఆటంకం వచ్చినా కానీ ప్రభువు చెప్పుకున్నప్పుడు ఆయనే చూసుకుంటాడు. ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తే మాట ముగిస్తున్న అందరికీ వందనాలు.